డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో డిస్ట్రిబ్యూటివ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ అంటే ఏ ఆఫ్ పి ప్లస్ సిని ఏని పికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ఏని సికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏ అంటే ఏమనుకున్నాం ఇక్కడ, ఏ అంటే -3/4, బి అంటే 2/3, సి అంటే -5/6 అనుకున్నాం ఈ కాన్స్టెంట్స్కి. తర్వాత ఏ అంటే 3/4 ఆఫ్ బి అంటే 2/3 ప్లస్ సి అంటే -5/6. ఏ అంటే -3/4, బి అంటే 2/3 ప్లస్ ఏ అంటే 3/4, సి అంటే -5/6. ఓకే, ఇప్పుడు -3/4 ఎల్సిఎం ఏమవుతుంది, 3, 6, 3 1s are 3, 3 2s are 6, ఎల్సిఎం 6 అవుతుంది. తర్వాత ఏంటి, బై 6 ఆఫ్ 2/3 ఇంటూ 6 ప్లస్ -5/6 ఇంటూ 6. 3 1s are 3 2s are 6, 2 2s are 4, 6 6 క్యాన్సల్, -5/6 ఇంటూ -3/4. ఇప్పుడు ఏమవుతుంది, -4 - 5 ఏమవుతుంది, -1/6 అవుతుంది ఇంటూ 3/4 అవుతుంది. అప్పుడు 3 1s are 3 2s are 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1/4 2s are 8. ఇది ఎల్హెచ్ఎస్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చూద్దాం. ఆర్హెచ్ఎస్ అంటే -3/4 ఆఫ్ 2/3 ప్లస్ 3 -3/4 -5/6 ఇది కదా. ఇప్పుడు 2 1s are 2 2s are 4, 3 1s are 3 2s are 6 ఏమవుతుంది, -3/6 ప్లస్ -1/4 ఇంటూ -5/2. ఇప్పుడు -3/6 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే 1/1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే ప్లస్ 5 4 2s are 8 అవుతుంది. నెక్స్ట్ 3 1s are 3 2s are 6, -1/2 ప్లస్ 5/8. ఇప్పుడు దీని ఎల్సిఎం ఏమవుతుంది, 2, 8, 2 1s are 2 4s are 8, 2 2s are 4 2s are 8, ఎల్సిఎం 8 అవుతుంది. -1/2 ఇంటూ 8 ప్లస్ 5/8 ఇంటూ 8, 2 1s are 2 4s are 8, -4, 8 8 క్యాన్సల్, ప్లస్ 5/8. ఇప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ చేసి పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకొని సింబల్ సైన్ 4 5 - 4 1/8. సో 1/8 ఈక్వల్ టు 1/8, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఇన్ డిస్ట్రిబ్యూటివ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్లో డిస్ట్రిబ్యూషన్ మనకు తెలుసు, సబ్ట్రాక్షన్లో మైనస్ వస్తుంది అంతే. మనం కాన్స్టెంట్స్ని ఈ వాల్యూస్ అనుకుందాం. -3/4, బి 2/3, సి అంటే -5/6, ఏ అంటే -3/4, బి అంటే 2/3, ఏ అంటే -3/4, సి అంటే -5/6. ఇప్పుడు దీన్ని చేద్దాం. -3/4, 2/3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/6, 2 1s are 2 2s are 4, 3 3 క్యాన్సల్ అంటే -1/2, -3 1s are 3 2s are 6, -1/4 ఇంటూ -5/2. దీన్ని ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 3, 6 ఏమవుతుంది, 3 1s are 3 2s are 6 అంటే 6 ఎల్సిఎం. ఎల్సిఎం కింద వేసుకొని ఇదైతే ఎల్సిఎం దాన్ని ఇంటూ చేయాలి. 5/6 ఇంటూ 6
3 2s are 6, 2 2s are 4, 6 is cancel, 5/6 minus 3/4 ఇక్కడ ఉంటుంది, అదే వేసుకుంటున్నా కింద, -3/4. నెక్స్ట్ ఇది అయిపోయినా మైనస్ 3 1s are 3, 3 2s are 6, -1/4, 4 + 5 4 + 5 9/2 -9/4 2s are 8. ఇది LHS. RHS చూద్దాం. -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 5/4 2s are 8 అవుతుంది. -1/2 -5/8. దీని ఎల్సిఎం ఏమవుతుంది? 2 1s are 2 4s are 8, 4 2s are 8, 2 2s are 4, 2 2s are 4, 4 2s are 8. ఎల్సిఎం 8 అవుతుంది. ఓకే, ఎల్సిఎం 8 అవుతుంది కదా, /8 -1/2 ఇంటూ 8 -5/8 ఇంటూ 8, 8 8 క్యాన్సల్, 2 4s are 8, అంటే -4 -5/8. ఇప్పుడు రెండు మైనస్ సింబల్, ఎందుకంటే మైనస్ సింబల్ పెట్టి యాడ్ చేయాలి, అంటే -9/8. బోత్ LHS RHS ఈక్వల్ వచ్చేసింది. అప్పుడు LHS ఈక్వల్ టు RHS. నెక్స్ట్ ద రోల్ ఆఫ్ జీరో. రోల్ ఆఫ్ జీరో అంటే ఏ న్యాచురల్ నెంబర్కైనా ఇప్పుడు న్యాచురల్ నెంబర్ 1 అనుకుందాం, 1కి 0 యాడ్ చేస్తే 1 వస్తుంది. ఆర్ ఏదైనా కానీ 3 అనుకుందాం, 3 + 0 చేస్తే 3 వస్తుంది. హోల్ నెంబర్లో 0 కదా, 0 + 0 యాడ్ చేస్తే 0 వస్తుంది. మీ ఇష్టం ఏ నెంబర్ అనుకోండి, 5 అనుకోండి, 5 కూడా హోల్ నెంబరే కదా, 5 + 0 యాడ్ చేస్తే 5 వస్తుంది. ఇంటీజర్ -2 + 0 ఏమొస్తుంది? -2 వస్తుంది. రేషనల్ నెంబర్ 5/6 అనుకోండి, +0 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 5/6 వస్తుంది. ఆర్ మీ ఇష్టం నెగిటివ్ నెంబర్లో కూడా అనుకోండి, -6 + 0 ఏమవుతుంది? 0 వస్తుంది. అదే సేమ్ నెంబర్ వస్తుంది, 0 కాదు, 5/6 వస్తుంది. సో ద రోల్ ఆఫ్ జీరో అంటే ఏ నెంబర్ మనం యాడ్ చేస్తే, యాడ్ +0 చేస్తే అదే నెంబరే వస్తుంది, రిజల్ట్ విల్ బి సేమ్ నెంబర్. సో 0 విల్ బి నోన్ యాజ్ అడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ద రోల్ ఆఫ్ 1. ద రోల్ ఆఫ్ 1 ఏంటి? ఏ న్యాచురల్ నెంబర్కైనా మనం 1ని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, అదే నెంబరే వస్తుంది. ఏ నెంబర్ మనం ఏ నెంబర్ చేసుకుంటున్నాం అదే. ఇప్పుడు మనం 3 అనుకుందాం, 3 × 1 ఏమవుతుంది? 1 వస్తుంది. 1తో మల్టిప్లై చేస్తే సేమ్ న్యాచురల్ నెంబరే వస్తుంది. ఇప్పుడు హోల్ నెంబర్ కూడా అంతే, 0 × 1 చేసామనుకో, ఇప్పుడు 0 వస్తుంది. ఇంటీజర్ అంటే మైనస్లో ఉండాలి, -7 అనుకో, -7 × 1తో మల్టిప్లై చేసామనుకో -7 వస్తుంది. రేషనల్ నెంబర్ -11/3 అనుకున్నాం అనుకో, ఇంటూ 1 చేసామనుకో -7/3 వస్తుంది. అంటే రోల్ ఆఫ్ 1 అంటే ఏ నెంబర్తో అయినా మల్టిప్లై 1 చేస్తే అదే నెంబరే వస్తుంది. ద రిజల్ట్ విల్ బి సేమ్. సో 1 విల్ బి నోన్ యాజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ద రోల్ ఆఫ్ 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీగా కన్సిడర్ చేస్తాం. 1 అనేది 1 విల్ బి నోన్ యాజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెగిటివ్ ఆఫ్ నెంబర్స్ అంటే 2 అనుకుందాం, 2ని నెగిటివ్, దీని నెగిటివ్ ఏంటి? -2 అవుతుంది. ఇప్పుడు -3/5 అనుకుందాం, -3/5 నెగిటివ్ ఏంటి? దీని ఆపోజిట్, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది. దాన్ని నెగిటివ్ ఆఫ్ నెంబర్ అంటారు. -3/5కి నెగిటివ్ ఏంటి? 3/5. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, -3/5, దీని నెగిటివ్ ఏంటి? +3/5. ఇప్పుడు చేస్తే ఇప్పుడు 0 వస్తుంది చూడండి. ఇవి ఎల్సిఎం ఏమవుతుంది? 5 అవుతుంది. అంటే -3/5 × 5 +3/5 × 5, ఎల్సిఎం 5. 5 5 క్యాన్సిల్,
-3 + 3 అంటే 0/5. 0/5 ఏమవుతుంది? 0 జీరోనే వచ్చి చూడు. అంటే -3/5కి నెగిటివ్ ఆఫ్ నెంబర్ ఏమవుతుంది? 3/5 అవుతుంది. 7/5 దీనికి నెగిటివ్ ఆఫ్ నెంబర్ అయితే -7/5 అవుతుంది. సో దిస్ ఈజ్ అడిటివ్ ఇన్వర్స్. ద నెగిటివ్ ఆఫ్ నెంబర్ని ఏమంటారు? అడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ ఆఫ్ నెంబర్. రెసిప్రోకల్ ఆఫ్ నెంబర్ ఇప్పుడు 2/3 అనుకున్నాం అనుకో, దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? 3/2 అవుతుంది. దీని ఆన్సర్ ఏమవుతుంది? 3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 1 అవుతుంది. ఏం చేసినా 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు 5 అనుకుందాం. దీని ఒక రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/5 అవుతుంది. మనం ఏం లేకపోతే 1 అనుకుంటాం కదా, దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/5 అవుతుంది. సో దీని రిజల్ట్ ఏమి? 5 క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. ఇప్పుడు -7/2 అనుకుందాం. దీని రెసిప్రోకల్ ఏంటి? 2/7 -7 -7 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. దీని రిజల్ట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అంటే మనం ఏమనుకోవచ్చు ఇప్పుడు? C/A/B ఇంటూ B/A ఏమవుతుంది? 1 అవుతుంది. సో రెసిప్రోకల్ ఆఫ్ నంబర్ ఏమవుతుంది? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ అంటే the role of 0 will be known as additive identity. The role of 1 will be known as multiplicative identity. The role of negative of number known as additive inverse. The role of reciprocal of number is known as multiplicative inverse.